అండ్ సార్ మీరన్నట్టు ఇప్పుడు సజ్జల స్క్రిప్టే పోసాని చదివాడని చెప్పేసి వాళ్ళు రిమాండ్ రిపోర్ట్‌లో మెన్షన్ చేస్తారు. ఇప్పుడు ఆ రిమాండ్ రిపోర్ట్‌ని బేస్ చేసుకొని సజ్జల మీద కేస్ పెట్టి అతన్ని అరెస్ట్ చేయొచ్చంటారా? ఎందుకంటే వాళ్ళు కూడా ముందు జాగ్రత్త కొద్దీ ముందస్తు బెయిల్‌కెళ్తున్నారు. సజ్జల అండ్ వాళ్ళ అబ్బాయి భార్గవ్ ఇద్దరు కూడా వెళ్ళబోతున్నారు. మరి దాన్ని బేస్ చేసుకొని వెళ్ళొచ్చంటారంటే రిమాండ్ రిపోర్ట్‌ని బేస్ చేసుకొని కేస్ పెట్టొచ్చంటారా సార్? రిమాండ్ రిపోర్ట్‌ని పెట్టుకొని పెడతారు కేసు. హ్మ్. కేసు పెడతారు. ఎందుకంటే ఇక్కడ ఎలా ఉందంటే 2 విషయాలున్నాయి. కేసులు దేని మీద మామూలు పొలిటికల్ విమర్శల మీద కేసు పెట్టడం లేదు. ఓకే. పొలిటికల్‌గా ఆయన మాట్లాడమన్నారు. నేను మాట్లాడేది దాంట్లో ఏమి ఎందుకో సుప్రీం కోర్ట్ ఆర్డర్ ఇచ్చింది. హ్మ్. పొలిటికల్ విమర్శలు, రాజకీయ విమర్శల్ని మీద కేసులు పెట్టలేదు. ప్రజాస్వామ్యం పాలకపక్షాన్ని విమర్శించే హక్కు ప్రతిపక్షానికి ఉంటుంది. హ్మ్. రాజకీయాల్లో దీన్ని రాజకీయ విమర్శల్ని అరెస్ట్ చేయటాలు, ఎఫ్ఐఆర్‌లు పెట్టారు ఉండకూడదని చెప్పేసి తీర్పిచ్చింది. ఓకే. కనుక పొలిటికల్ ఇక్కడ ఏం చేస్తున్నారు? పొలిటికల్ విమర్శ కాకుండా ఏం చేస్తున్నారు? హ్మ్. కులాన్ని తిట్టాడని, పర్సనల్ ఆడవాళ్ళని అవహేళన చేసి అవమానించాడని ఈ కేసులు తీసుకొస్తున్నారు. ఓకే. ఈ కేసులు తీసుకొస్తే ఈ కేసులు సజ్జనే మాట్లాడమన్నాడు. సజ్జలే రక్తం కక్కుకుంటారు ఇయన్నీ మాట్లాడమన్నాడు. హ్మ్. సజ్జలే కులాన్ని గురించి మాట్లాడమన్నాడు అని ఇతను వాంగ్మూలం ఇచ్చాడనుకో, హ్మ్. అప్పుడు ఎళ్తారు. వాళ్ళు దానికే వాళ్ళు చిన్న ఇంత అవకాశం దొరికితే తీసుకెళ్ళి వాళ్ళకి ఆ కసి అలా ఉంది. ఓకే. ఆ కసిలో ఉన్నారంతే. అందుకని ఇప్పుడు ఎన్నికలయిపోయి 9 నెలలు అయిపోయినా, ఇంకా వాళ్ళు వాళ్ళ పరిపాలన, వాళ్ళ విషయాలు, ఆ కూటమి చెప్పిన మాట ఆటి గురించి మాట్లాడట్లా. ఇప్పటికే జగను, జగను గత ప్రభుత్వం. జగను, జగను గత ప్రభుత్వం. జగను, జగను గత ప్రభుత్వం. ఒరేయమ్మ 9 నెలలు అయింది. ఇంకా జగనేందే? జగన్ కాదని ప్రజలు మీకు ఇచ్చారు కదయ్యా! హ్మ్. ఇంకా జగన్, జగన్ ఉంది. జగన్ జపం లేకుండా ఒక రోజు గడవదు ఆళ్ళకి. జగన్ జపం లేకుండా ఒక రోజు గడవదు. ఇంకా ఆ భయం ఏంటి జగన్ అంటే ఇంకా అంత భయం ఎందుకు మీకు? భయపడిపోతున్నారు. మళ్ళీ ఎక్కడ జగన్ లెగుస్తాడో, మళ్ళీ ఎక్కడ జగన్ లెగుస్తాడో అంత భయము, అంత భీతిల్లిపోయి ఉన్నారు. అందుకని పొద్దున లేసి జగన్ జపమే. జగన్ జపం ఏదైనా సరే గత ప్రభుత్వం. హ్మ్. ఏంటి గత ప్రభుత్వం? ఇప్పుడు మీరేమి నిన్న బడ్జెట్ ఏం చేశారు? గత ప్రభుత్వం 3000 కోట్లు పెట్టింది సంక్షేమ పథకాలకి. మీరు 300 కోట్లు పెడుతున్నారు. హ్మ్. ఏ సంక్షేమ పథకం ఇస్తారు మీరు? ఉన్న దబాయించి మాట్లాడటమే తప్పితే, దబాయించి హంగామా చేయడం తప్పితే 4,00,000 40,00,000 ఉద్యోగాలు ఇచ్చేసామని గవర్నర్‌తోటి మాట్లాడిచ్చారు. మండలిలో ప్రశ్నిస్తే మేము ఇచ్చేసాం అనలేదు. ఇస్తానికి ప్రయత్నిస్తున్నామన్నాం అని టెక్నికల్ మాట. అక్కడ రికార్డర్‌లో ఇచ్చేసామని చెప్పాడు. హ్మ్. ఎంఓఈలో తీసుకొచ్చే డబ్బులు మొత్తం పెట్టుబడులంటారు. ఎంఓఈది పెట్టుబడులు ఎట్లా అవుతాయి? గతంలో మరి 14-19లో మీరు ఎన్ని మూ 3,80,000 కోట్లు పెట్టుబడులన్నారు. వచ్చినయెన్ని? 38,000 కోట్లు. ఎంఓయూలకి పెట్టుబడులకి సంబంధం ఉండదు. ఎంఓయూ ఎవడో పెడతాం, అది పెడతాం అని సంతకాలు పెట్టేస్తాడు ఎంఓయూ. హ్మ్. అది ప్రాక్టికల్‌గా వచ్చేటప్పటికి తేడా వస్తుంది. ఓకే. ప్రాక్టికల్ వచ్చి వాడికి కావాల్సిన ఫెసిలిటీస్ మనం ఇవ్వగలమా? వాడు కోరుకునే గొంతిప్పగలడు కోరికలు మనం తీర్చగలమా? వచ్చేటువంటి ఉద్యోగాలు మనకెంత ఉద్యోగాలొస్తాయి? వాడికి ఇంత చేస్తే మనకొచ్చే ప్రయోజనం ఏంటి? ఇయన్నీ బేరీజ్ చేసుకునేటప్పటికి సగానికి సగం వెళ్ళిపోతాయి. దావూస్ ఏంటంటే ఊరినే అది ప్రజలు గతంలో తెలీదు కనుక అనుకున్నారు. ఇప్పుడు అందరికి తెలుసు దావూస్ అంటే ఒక ఒక గెట్ టుగెదర్ అది. గెట్ టుగెదర్. దావూస్‌కెళ్తే ఉన్నవాళ్ళందరూ ఇండస్ట్రీ చిన్నోడు చితక పెద్దగా పెద్దవాడు వచ్చేస్తాడు సూటేసుకొని. ఓకే. వాడు పెద్ద దీనిలాగా వచ్చేస్తాడు. ఓకే. మేము అదొక గెట్ టుగెదర్ ఫ్యాన్సీ లాగా తప్పితే దాంట్లో రియల్‌గా మెటీరియలైజ్ అయ్యేది చాలా తక్కువ. అది ఓకే. అందరికి గతంలో తెలీదు ఎవరికైతే సోషల్ మీడియా లేనప్పుడు. హ్మ్. ఇప్పుడు మీడియా మొత్తం చూపిస్తది, ఎక్స్‌పోజ్ చేస్తది కదా! హ్మ్. ఎవరెవరు ఏంటని. సో, దాన్ని తీసుకొచ్చి మొత్తం పెట్టుబడి అన్నారు. మళ్ళీ అది కాదని అడిగితే అది కాదు అని చెప్తే ఇది ఎంఓఎస్ చేసుకున్నదా? ఎంఓయూ చేసుకున్న డబ్బా లేకపోతే రియల్ పెట్టుబడి అంటే ఎంఓయూ చేసుకొని మళ్ళీ చెప్తారు. ఓకే. ఇట్లకు అబద్ధాలతోటిను ఎన్నాళ్ళు గడుపుతారు? అభద్రతతోటి ఎన్నాళ్ళు పాలిస్తారు? జగన్‌కి జపం చేస్తూ ఎన్నాళ్ళు బతుకుతారు? జపం గత ప్రభుత్వం నిందేస్తూ ఎన్నాళ్ళు గడుపుతారు? మీకు అయిపోయింది 9 నెలలు అయింది. ఇప్పటికి 9దో నెల వచ్చేసింది. ఇంకా మీకు ప్రసవం కాకపోతే ఎట్టా? సరేలే నాకు ఇప్పటికైనా మీ ప్రసవం కావాలి. హ్మ్. ఇంకా పక్కింటోడి బిడ్డల గురించే మాట్లాడితే ఎట్టా? ఓకే. ఈ మాట్లాడేది చెయ్యాలి అది. ఆ దిశలో లేదు. ఓకే. ఈ పవన్ కళ్యాణ్ అమ్మాయిని చేస్తే రాడు. ఇంకోటి జరిగితే రాడు. కాళ్ళు నొప్పి హాస్పిటల్‌లు, ట్రీట్‌మెంట్‌లు 36 చెప్తాడు. హ్మ్. జగన్‌ని తిట్టడానికి వచ్చేస్తాడు.
జగన్ తిట్టడానికి జర్మనీ వెళ్ళమంటాడు. ఏంటి ఏం తెలిసి జర్మనీ వెళ్ళమంటున్నాడు ఆయనకి? కాన్స్టిట్యూషన్ చేసే పవన్ కళ్యాణ్కి ఎందుకు? ఆయన మాట్లాడుకుంటూ ఉంటే మంచిది. ఈ దేశంలో హ్మ్. ఇదే బీజేపీకి 2014 ఢిల్లీలో 3 సీట్లే వచ్చినాయి. అపోజిషన్ స్టేటస్ ఇచ్చారు. ఓకే. బీజేపీకి కేజ్రీవాల్ ఇచ్చాడు. హ్మ్. ఇదే చంద్రబాబుకి యూపీఏ గవర్నమెంట్‌లో 28 సీట్లే వచ్చినాయి ఎంపీ సీట్లు. 52 సీట్లు రావాలి. ఓకే. వీళ్ళు చెప్పే లెక్క ప్రకారం అయితే. హ్మ్. 28 సీట్లే వచ్చినాయి. అపోజిషన్ స్టేటస్ ఇచ్చారు. ఓకే. తమిళనాడులో కరుణానిధి గారికి 2 సీట్లే వచ్చినాయి జయలలిత పీరియడ్‌లో. హ్మ్. అయినా అపోజిషన్ స్టేటస్ ఇచ్చారు. కాశ్మీర్‌లో ఇచ్చారు. ఇలా తెలియకుండా పవన్ కళ్యాణ్‌కి ఏమీ తెలీదు. ఎక్కడ ఏం జరిగింది? ఈ దేశం ఏంటి? చట్టంలో ఉందా? రాజ్యాంగంలో ఈ 10% 1/3 అనేది ఉందా? హ్మ్. ఏమీ తెలీదు అతనికి. వాళ్ళు అంటున్నారు, ఇలా అంటున్నారు. చంద్రబాబు అంటున్నాడు, మనం అంటున్నాం అంతే. చంద్రబాబు రాజకీయం మాట్లాడుతూ ఉంటాడు. నువ్వు ప్రజలకు తెలుసు చంద్రబాబు చెప్పేది ఎంతవరకు నిజామో ఏదో చెప్తుంటా మాట్లాడతాడు. నువ్వు తెలిసినట్టు నువ్వు ఎందుకు మాట్లాడుతావు? తెలియనప్పుడు మూసుకుని కూర్చో. ఓకే. తెలియకుండా ఊరినే జర్మనీకి వెళ్ళు. ఏం జర్మనీకి వెళ్ళటం ఏంటి? ఇది పెద్ద సినిమా డైలాగ్. సినిమా షూటింగ్ సినిమా సీన్ ఏమన్నా. జర్మనీకి వెళ్ళిన పెద్ద పెద్ద సెటైర్ కొట్టారనుకుని ఆయన పొంగిపోతున్నాడు. హ్మ్. ఎక్కడుంది? రాజ్యాంగంలో లేదు. మరి ఎందుకు వచ్చింది? తెలుసుకో. ఎందుకు వచ్చింది? రాజ్యాంగంలో లేనిది ఎందుకు వచ్చింది? గతంలో ఆ రోజుల్లో యూపీ లాంటి స్టేటు, బీహార్ లాంటి పెద్ద స్టేట్స్‌లో హ్మ్. విపరీతమైన అపోజిషన్స్ రూలింగ్ పార్టీ ఒకళ్ళు వస్తే అపోజిషన్ పార్టీ 3 పార్టీలు ఉండేవారు. ఓకే. ఈ 3 పార్టీల్లో అపోజిషన్‌లో ఉన్న 3 పార్టీలకు ఎవరికివ్వాలి హ్మ్. అన్నందుకు అప్పుడు పెట్టారు. ఓకే. ఆ ముగ్గురిలో ఎవరు 10% సీట్లు సంపాదించుకున్నారో వాళ్ళకిద్దామని. లేతే ముగ్గురికి ఇవ్వలేరు కదా! ముగ్గురిలో ఒకరికి ఇవ్వాలి. ఎవరికివ్వాలి? ముగ్గురు అపోజిషనే. అందుకని అప్పుడు ఆనవాయితీగా ఇది రాజ్యాంగంలో సవరణ కాదు ఇది. హ్మ్. ఒక స్పీకర్ తీసుకున్న నిర్ణయం. స్పీకర్ అందరికి ఆమోదయోగ్యంగా ఇప్పుడు 20% ముగ్గురికి ఇవ్వలేం కదా! ఒకళ్ళకి ఇవ్వాలి. సో, మీ ముగ్గురికి అపోజిషన్‌కి ఎవరు 10% మినిమం 10% సీట్లు ఎవరికొస్తే వాళ్ళకి ఇస్తామని నిర్ణయించామన్నారు. ఓకే. ఆమోదించారు. అది ఆ సందర్భం వచ్చినప్పుడు అలా ఆనవాయితీగా సాగుతది. హ్మ్. ఆనవాయితీగా. సందర్భం లేనప్పుడు మామూలుగా ఢిల్లీలో ఇచ్చినట్టు ఇచ్చేస్తున్నారు. ఓకే. ఇప్పుడు ఇక్కడ సందర్భం లేదు. ఒకే ఒక పార్టీ ఉంది అపోజిషన్ పార్టీ. 2, 3 అపోజిషన్ పార్టీలు లేవు కదా! ఒక్కటే ఉంది కదా! హ్మ్. దానికి ఆటోమేటిక్‌గా ఇవ్వాలి నువ్వు. ఎందుకు ఇవ్వనంటున్నావు? భయం. ఇస్తే చంద్రబాబు ఎంతసేపు మాట్లాడాడో అంతసేపు మాట్లాడటానికి మైక్ ఇవ్వాలి అతనికి. మైక్ ఇస్తే సాక్ష్యాధారాలు తీసుకొచ్చి ఎక్కడ మన అల్లరి చేస్తాడో, ఎక్కడ మన బతుకంతా బయటపడుద్దో, ఎక్కడ మన అబద్ధాలన్నీ అసెంబ్లీ ద్వారా బయటకొచ్చేస్తాయో, ఇయన్నీ భయం. అందుకని ఇతను స్టేటస్ ఇవ్వకూడదు, కానీ అసెంబ్లీకి రావాలి. అవును. అసెంబ్లీకి స్టేటస్ ఇవ్వకుండా అసెంబ్లీకి వస్తే మొన్నట్లాగా మెయిన్ ఎంట్రన్స్ కాకుండా ఫస్ట్ ఎన్‌క్లోజర్‌లో కాకుండా ఫోర్త్ ఎన్‌క్లోజర్. హ్మ్. ఫస్ట్ ఎన్‌క్లోజర్‌లో అయితే రావాలి. యాక్చువల్‌గా ఎక్స్ చీఫ్ మినిస్టర్ హి షుడ్ బి అలౌడ్ టు కమ్ ఇన్ ఫస్ట్ ఎన్‌క్లోజర్. ఓకే. ఇవాళ 4 ఎన్‌క్లోజర్ రమ్మన్నారు. అందరూ వచ్చేదాంట్లో రమ్మన్నారు. హ్మ్. సో, దిస్ ఇస్ ద వే దే వాంట్ ఇట్ సార్. అతను రమ్మనాలి. అతను 4 ఎన్‌క్లోజర్‌లో రావడం. అతను కూర్చొని లేవగానే కూర్చో. మామూలు మెంబర్ అయితే కూర్చో ఉంటాడు స్పీకర్. కూర్చో, మంత్రి గారు చెప్పండి అని అవాయిడ్ చేస్తారు. ఓకే. ఇలాంటి సీన్లు చేసి ఆయన లెగిస్తే కూర్చోమంటాం. ఆయన మాట్లాడుతుంటే గెరావ్ చేయటం, హ్మ్. మైక్ ఇవ్వకపోవటం. ఇలా చేసి ఆయన ఏం చేస్తారు అని వీళ్ళు ఎకిలి నవ్వులు నవ్వుకుంటూ స్వర్గానందం పొందటానికి. అంటే ఒక అసెంబ్లీని ఒక క కామెడీ షో చేయటానికి, వీళ్ళ ఎంటర్‌టైన్‌మెంట్‌కి దీనికోసం రావాలంటున్నారు. నిజంగా చిత్తశుద్ధిగా ప్రజాస్వామ్యం ప్రకారం శాసనసభ నడపాలి. దీంట్లో అపోజిషన్ ఉండాలి. అపోజిషన్ ఉంటేనే వాళ్ళు అడిగేదానికి మన ప్రజలకి క్లారిటీ ఉంటుంది అనే చిత్తశుద్ధి ఉంటే ఇస్తారు. వాళ్ళకి అది ప్రజల కోసం అసెంబ్లీ. ఇక్కడ వాళ్ళ ఆనందం. హ్మ్. వాళ్ళకి జీవితంలో ఆర్ఆర్ అన్నాడు. ఆయన జీవితంలో ఏమీ కోరిక లేదు. అసెంబ్లీ గెలిచాడు, తన కాన్స్టిట్యూన్సీ గురించి ఏమీ లేదు ఆయన. ఓకే. జగన్ రావాలి, స్పీకర్ స్థానంలో తను కూర్చోవాలి. హ్మ్. జగన్‌ని హేళన చేయాలి. ఓకే. ఇది జీవితాశయాలు, ఇది వీళ్ళ ప్రభుత్వ విధానంగా నడుస్తున్నారు తప్పితే, హ్మ్. ప్రజలు మనల్ని ఎందుకు గెలిపించారు? ప్రజలు మనకి ఏమి నమ్మి గెలిపించారు? మనం ఏ వాగ్దానాలు చేశాము? ఏమి వాళ్ళకి భరోసా ఎప్పుడు ఇస్తాము? నిన్న కూడా భరోసా ఇవ్వలేదు. ఎక్కడుంది? 300 కోట్లు అన్నారు. ఎక్కడ దాంట్లో ఎక్కడ సూపర్ సిక్స్‌కి ఎక్కడ ఇది లేదు. హ్మ్.
ఎక్కడా పెట్టలేదు. మళ్ళీ తర్వాత ఆయన ఇప్పటికి భయమేస్తుంది అని అంటాడు. 9 నెలలు అయినాక నువ్వేమో సంపద సృష్టించగల సమర్థుడిని. సంపద అంటే మాకు తెలుసు ఎలా సృష్టించాలో అని తెలిసి సమర్థుడిని అది ఇది అని మాట్లాడావు. ఇప్పుడు ఎన్నికలు అయిపోయినా గెలిచిన తర్వాత భయమేస్తుంది అని మాట్లాడతాడు. ఏంటి ప్రజలు ఎలా మభ్యపెడతామని, ప్రజలు ఎలా మోసం చేస్తాయి, ఇలా ఎలా మనసు ఒప్పుతుంది నీకు? మనసు ఎప్పుదో ఎలా ఈ ప్రభుత్వానికి మనసు ఎలా ఒప్పుతుంది? పేదల గుండెల మీద ఇలా తత్తానికి. వాళ్ళకి ఇలా మోసం చేసిన మాటలు చెప్పాం, మోసం చేసి మనం తప్పుకుని వెళ్తే వాళ్ళు ఎన్ని ఆశలతోటి మనకేశారు. వాళ్ళ ఆశలను అడిగేసేది చేయటమే కదా! అవును. ఈ ఈ కనీసం గుండె తడి లేదు ఈ ప్రభుత్వానికి. ఓకే. దీంట్లో వీళ్ళు ఇలా అంటే ఇలాంటి ప్రభుత్వం ఇలాంటి చేయక ఏం చేస్తుంది? ఓకే సార్. వాళ్ళు దీని మీదే ఉన్నారు. హ్మ్. ప్రజాపాలన, ప్రజలకి రాష్ట్రాభివృద్ధి. హ్మ్. ఆయన చంద్రబాబు నిన్నటిదాకా పు మోడీ గారిని ఓ పైకెత్తున్నారు. ఎందుకు? ఎన్‌డీఏకి వైస్ ప్రెసిడెంట్ జాయింట్ కన్వీనర్, వైస్ కన్వీనర్‌గా ఆహ్, పదవి కావాలని అడుగుతా ఉన్నాడు. ఓకే. అది అది తీసుకుంటే ఈ చక్రం తిప్పొచ్చని లెక్క. హ్మ్. ఎన్‌డీఏ ప్రెసిడెంట్ ఆయన ఉంటాడు. ఎన్‌డీఏ కూటమికి ఈయనగా వైస్ ప్రెసిడెంట్‌గా ఈయన ఉండాలండి ఎన్‌డీఏకి. హ్మ్. ఉంటే మొత్తం అన్ని రాష్ట్రాలతోటి బీజేపీ అన్నట్టు ఈయన ఒక కింగ్ పిన్‌గా తయారవ్వాలి. చక్రం అలా చేయాలి ప్లాను. అది మోడీ దగ్గర సాగదు. ఓకే. మోడీ దగ్గర సాగించుకుందామని మోడీ దేవుడు మొన్నటిదాకా మోడీ ట్ర ఒక టెర్రరిస్ట్ అన్నాడు. మోడీ పెళ్ళాన్ని చూడలేనాడు. దేశాన్ని ఏం చూస్తాడన్నాడు. మోడీ కన్నా మా ఊర్లో ఉండే కార్యకర్త బెటర్ అన్నాడు. చాలా హీనంగా మాట్లాడాడు. అసలు ఈ దేశంలో ఉండడానికి పనికిరానోడు అన్నాడు. అన్నీ మాట్లాడి ఇప్పుడు దేవుడు, ఇంద్రుడు, చంద్రుడు అంటున్నాడు. ఎందుకంటే ఆ పోస్ట్ కోసం. ఓకే. అది లేదు. అది లేదని తేల్చేశారు. ఇప్పుడు ఎప్పుడు రివర్స్ అవుతాడో చూడాలి. చూస్తాడు. అతను అంతే. ఈ పవన్ కళ్యాణ్ ఏమో చంద్రబాబు తనని ఎలాగో సీఎం కానివ్వడు. సో, నేను ఏ రూట్‌లో వెళ్తే సీఎం అయ్యే అవకాశం ఉంటది. అందుకని అతను నిన్నటిదాకా క్రిస్టియన్‌ని, నా పెళ్ళాం క్రిస్టియను, నా పిల్లలు క్రిస్టియను, నేను బాప్టిజం తీసుకున్నాను. హిందూ పెద్దలే మీ దేశంలో మత కల్లోలాలకి కారణం. ఇలా అని హిందూ దీంట్లో మా నాన్న సిగరెట్ అంటించుకుంటాడు దీపారాధనలో. ఇలా హిందువుల్ని కించపరిచని మాట్లాడాడు. హ్మ్. ఇవాళ సడెన్‌గా సనాతనం అంటున్నాడు. ఎక్కడి నుంచి వచ్చింది సనాతనం? ఇన్నాళ్ళు లేని సనాతనం నీకు? ఎక్కడి నుంచొచ్చింది? ఎందుకొచ్చింది? సనాతనం ఉంటే అసలు నువ్వు సనాతనివైతే క్రిస్టియన్‌ని పెళ్లి చేసుకోవు కదయ్యా! హ్మ్. సనాతని అంటే 3 పెళ్లిళ్ళు చేసుకోవడానికి లేదు. ఓకే. కష్టమో, నష్టమో ఒకసారి తాళి కట్టిన తర్వాత హ్మ్. కష్టమైనా కలిసి జీవించాల్సిందే భార్యైనా, భర్తయినా. అది సనాతనం. 3 పెళ్ళిళ్ళకి అవకాశం లేదు. క్రిస్టియన్ ఇతర మతస్థులు చేసుకోవడానికి లేదు. సనాతనంలో చేసుకోరు సనాతన ధర్మం ప్రకారం. హ్మ్. ఇప్పుడు అన్నీ అయిపోయినాయి కూడా సనాతనం అంటావు ఎక్కడ? ఎందుకు అంటున్నావు సనాతనం? అక్కడ ఢిల్లీలో వాళ్ళ సంకలో చేరటానికి. ఎందుకంటే ఇక చంద్రబాబు కాదంటే తంతే ఎక్కడికి పోవాలి చంద్రబాబు? అందుకని తంతే ఢిల్లీకి పోవటం. ఢిల్లీలో ఆయన వాళ్ళతోటి ఉండి ఇలాగ నాకు అన్యాయం జరిగింది. మీరు అండగా ఉండండి అని మీతోటి విలీనం చేసేస్తాను.